బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతిని ప్రధాని మోడీ వివరించారు. తక్కువ ఖర్చులో ఎక్కువ సామర్థ్యం ఉన్న ఉపగ్రహాలను భారత్ తయారు చేసిందని మోడీ తెలిపారు. అలాగే మనవాళి శ్రేయస్సు కోసమే భారత్ ప్రాముఖ్యతనిచ్చిందని కూడా మోడీ వివరించారు. దీనిపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ రాకా సుధాకర్ గారు లైవ్ లో అందిస్తారు. ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతిని ప్రధాని మోడీ వివరించారు. తక్కువ ఖర్చులో ఎక్కువ సామర్థ్యం ఉన్న ఉపగ్రహాలను భారత్ తయారు చేసిందని మోడీ తెలిపారు. అలాగే మానవాళి శ్రేయస్సు కోసమే భారత్ ప్రాముఖ్యతనిచ్చిందని కూడా మోడీ వివరించారు. దీనిపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ రాకా సుధాకర్ గారు లైవ్ లో అందిస్తారు. ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతిని ప్రధాని మోడీ వివరించారు. తక్కువ ఖర్చులో ఎక్కువ సామర్థ్యం ఉన్న ఉపగ్రహాలను భారత్ తయారు చేసిందని మోడీ తెలిపారు. అలాగే మానవాళి శ్రేయస్సు కోసమే భారత్ ప్రాముఖ్యతనిచ్చిందని కూడా మోడీ వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాకా సుధాకర్ గారు లైవ్ లో అందిస్తారు. రాఘవి, ఈరోజు భారతదేశ అంతరిక్ష పరిశోధన క్షేత్రంలో అత్యంత గణనీయమైనటువంటి ప్రముఖమైనటువంటి రోజు ఇది. ఎందుకంటే భారతదేశము అంతరిక్ష యుద్ధ పరంగా అంతరిక్షాన్ని నుంచి భారతదేశానికి వచ్చేటటువంటి ప్రమాదాలను తట్టుకునే రీతిలో యాంటీ శాటిలైట్ మిసైల్ సిస్టమ్ మిషన్ శక్తి అనే పేరుతోటి రూపొందించింది, విజయవంతంగా ప్రయోగించింది. ఒక కాలబాహ్యమైపోయినటువంటి కాలం చెల్లినటువంటి లో ఆర్బిట్ శాటిలైట్ అంటే తక్కువ ఎత్తు మీద ఉండేటటువంటి తక్కువ ఎత్తైనటువంటి కక్ష మీద ఉన్నటువంటి ఒక పాత శాటిలైట్ని ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా సఫలతాపూర్వకంగా ధ్వంసం చేయడం ద్వారా భారతదేశము అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి థ్రెట్స్ అంటే ప్రమాదాలను తట్టుకునేటటువంటి దేశాల సరసన చేరింది. ప్రస్తుతానికి ఈ సామర్థ్యం 4 దేశాలకు మాత్రమే ఉంది. 1 అమెరికా, 2 చైనా, 3 రష్యా, 4వది భారతదేశం. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మన అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఖగోళ శాస్త్రవేత్తలు వీళ్ళు ఒక ఘన విజయం సాధించినట్టు, దేశాన్ని బలోపేతం చేసినట్టు మనము భావించవచ్చు. అసలు ఈ అంతరిక్ష వార్ఫేర్ గురించి మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మటుకు మనకి నేల ద్వారా, నీటి ద్వారా, లేకపోతే ఆకాశ మార్గం నుంచి మాత్రమే మనపైన దాడులు జరుగుతున్నాయి. 4వది సైబర్ దాడి, 5వది అంతరిక్షం నుంచి మనపైకి జరిగేటువంటి దాడి ఉపగ్రహాల ద్వారా, శత్రు ఉపగ్రహాల ద్వారా భారతదేశం పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం యాంటీ శాటిలైట్ మిసైల్ని రూపొందించింది. ఈ మిసైల్ సహాయంతో అంతరిక్షంలో ఉన్నటువంటి మన శత్రు ఉపగ్రహాల్ని మనం ధ్వంసం చేయవచ్చు. కాబట్టి అంతరిక్ష యుద్ధంలో భారతదేశం ఒక గణనీయమైనటువంటి విజయం సాధించింది. మన దేశానికి ఇది తక్షణ అవసరం కూడా. ఎందుకంటే 2007 నుంచి చైనా ఈ దేశంలో అంటే చైనా యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని 1956లోనే ప్రారంభించింది. కానీ 2007వ సంవత్సరంలో మొట్టమొదటిసారి తాము యాంటీ శాటిలైట్ మిసైల్ టెక్నాలజీని రూపొందించినట్టుగా ప్రకటించుకుంది. 2017లో అంటే 2 సంవత్సరాల క్రితము డెంగ్ నెంగ్ అనేటటువంటి దాని పేరు డెంగ్ నెంగ్ అనేటటువంటి యాంటీ శాటిలైట్ మిసైల్ని చైనా ప్రయోగించి చూపించింది. ఇది తక్షణము చైనా ఏం చేసినా దాని ప్రభావం భారతదేశం మీద ఉంటుంది. భారతదేశం కూడా అంతరిక్ష ప్రయోగాల విషయంలో చాలా ముందుంది. కాబట్టి భారతదేశము దీనికి జవాబుగా ఒక సొంత
యాంటీ శాటిలైట్ మిసైల్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్నే మిషన్ శక్తి అన్న పేరుతోటి మన ప్రభుత్వాలు ప్రారంభించినాయి. చాలా వేగవంతంగా పరిశోధనలు చేశారు. ఈ మొత్తము కార్యక్రమానికి గతంలో డిఆర్డిఓకి డైరెక్టర్గా పనిచేసినటువంటి వికే సారస్వత్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. 2017లో ఆయన మొట్టమొదటిసారి ప్రకటించారు అన్ని ఈ యాంటీ శాటిలైట్ మిసైల్కి కావలసిన అన్ని పరికరాలు ఉపకరణాలు స్వదేశీ టెక్నాలజీతో భారతదేశంలోనే తయారు చేసుకునే సామర్థ్యం మనకు ఉందని ప్రకటించారు. ఆ సామర్థ్యం నేడు ఈ సఫలతాపూర్వకమైనటువంటి ప్రయోగం ద్వారా మన దేశం రుజువు చేసింది. అందుకే ప్రధానమంత్రి మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఈ మొత్తము స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ విజయాన్ని గురించి జాతికి తెలియజేశారు. అయితే ప్రధానమంత్రి మరొక విషయాన్ని కూడా చెప్పారు. అది ఎవరినో బెదిరించేందుకో భయపెట్టేందుకో కాదు. ఈ శాటిలైట్ యాంటీ శాటిలైట్ మిసైల్ టెక్నాలజీ మిషన్ శక్తి అనేటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనలన్నిటికీ లోబడి ఉంది. ఇది ఎవరికీ వ్యతిరేకమైంది కాదు. ఇది శాంతియుత ప్రయోజనాల కోసము భారతదేశం యొక్క భద్రత కోసం ఉపయోగించుకుంటామని చెప్పి మోడీ ప్రకటించారు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడాను ఇది ఒక గణనీయమైనటువంటి సాఫల్యము. మన అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, మన స్పేస్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతిని ప్రధాని మోడీ వివరించారు. తక్కువ ఖర్చులో ఎక్కువ సామర్థ్యం ఉన్న ఉపగ్రహాలను భారత్ తయారు చేసిందని మోడీ తెలిపారు. అలాగే మానవాళి శ్రేయస్సు కోసమే భారత్ ప్రాముఖ్యతనిచ్చిందని కూడా మోడీ వివరించారు.